వైఎన్సీ న్యూస్ కు స్వాగతం. శ్రమకు తగ్గ కనీస వేతనాలు అమలు చేయాలని రాజీవ్ గాంధీ మిల్క్ బ్రేక్ఫాస్ట్ వర్కర్లు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం యానం రీజనల్ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్ష బుధవారం 8వ రోజుకు చేరుకుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు అరదాని దినేష్, కాటంశెట్టి రామ్మూర్తి నాయుడు, ఇళ్ల చిన్ని, సిపిఐ విఎంసి పార్టీ స్థానిక మహిళా సంఘాల నాయకులు రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రమకు తగ్గ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు పాలకులు మారిన మహిళా వర్కర్ల సమస్యలు పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తమ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని కోరారు. మా కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ, విసికే పార్టీ మేమందరం కూడా నాయకులందరూ కూడా ఇక్కడ మేము వీళ్ళకోసం సపోర్ట్ చేయడం వచ్చాం. ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కానీ 30 సంవత్సరాల నాయకులు కానీ వీళ్ళు కేవలం మాకు ప్రోటోకాల్ లేదనో లేదంటే అధికారం కోసమో పాటు మాట్లాడుతున్నారు తప్ప యానం ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మినిమం వీళ్ళు కొంచెం కూడా మరి వీళ్ళు కనిపించట్లేదా అని మాకు అర్థం కావట్లేదు. వీళ్ళున్న నాయకులందరూ కూడా ప్రజా ఉత్సవాలు, డ్యాన్సులు ఏ విధంగా చేయాలని దాని మీద కృషి చూపించున్నారు తప్ప యానంలో ఉన్న ప్రభుత్వ అధికారులు ఎవరికైనా సరే ఒకటే చెప్తున్నా, పేపర్ మీద పేర్లు రాసి ఇచ్చేశారు వీళ్ళకి జాబులు వేయండి అని చెప్పి. వాళ్ళు జాబులు వేశారు కరెక్టా, ఎవరికైనా బయటకు వెళ్తే 20,000, 30,000 సంపాదించుకుంటున్నారు. కేవలం మీరు 5,000 నుంచి 10,000 రూపాయలు జీతాలు ఇస్తే ఎవరికి సరిపోతాయి? ఎవరు స్కూల్ ఫీజులు కట్టుకుంటారు? ఇది జీవితకాలం జరగదది. ఎందుకంటే నేనే ఉన్నాను. నన్ను వ్యక్తిగతంగా దూషించాలనుకున్నప్పుడు తప్పులేదు, దూషించండి, రాజకీయంగా దూషించండి. దమ్ము ధైర్యం ఉంటే ఏదో ఫేస్బుక్లోనూ వాట్సాప్లోనూ పెట్టి చెడింగ్. దమ్ము ధైర్యం ఉంటే ఎదురుగుండా ఎవడైనా పెట్టివాడు ఎవడన్నా ఉంటే కనుక ఎదురుగుండా పెట్టండి, ఎదురుగుండా మాట్లాడండి. దానికి సమాధానం మా దగ్గర ఉంటుంది. దానికి రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూపిస్తున్నాం. ఎందుకంటే ఏళ్ళలో మేము వచ్చేవనే ఉద్దేశంతో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం మేము సపోర్ట్ చేయడానికి వచ్చాం. కానీ వీళ్ళందరూ కూడా ఇంకా మేము సపోర్ట్ చేసి వచ్చాం కాబట్టి వాళ్ళకి పూర్తిగా ఎంత తొందరగా న్యాయం చేయాలనుకున్నది మనసులో మీరు కొన్ని భావాలు పక్కన పెట్టి, ఎందుకంటే మీరు గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళలో వయసు ఉంది అనుకుంటే కనుక సర్లే వయసు ఉందిలే అని అనుకుంటాం. వాళ్ళకి వయసు లేదు. చాలా మంది 23 సంవత్సరాలు అంటే దగ్గర 10 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి వాళ్ళకి న్యాయంగా జరగవలసిన వేతనం 18,000 రూపాయలతో కాబట్టి పర్మనెంట్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తాం. అదే మేము 2002లో నుంచి మిల్క్ బాయిలర్స్ గా మేము జాయిన్ అయ్యామండి. స్కూల్లోని, గవర్నమెంట్ స్కూల్లోని ప్రొద్దుట పాలు వేసి 10 గంటలకు వెళ్ళిపోయేవాళ్ళం అండి. అప్పుడు ఓన్లీ అప్పుడు మాకు నెలకి 2,000 రూపాయలు శాలరీ ఇచ్చేవారండి, రోజుకి 30 రూపాయలు చెప్పిన. అయితే 2014 నుంచి నండి జీతం పెంచుతూ మాకు మొత్తం స్కూల్లో రూములు తొట్టడము, పాలు కాయడము, డిస్పెచ్లు ఇవ్వడము, ఇంక మొత్తం అన్ని స్కూల్లో భోజనాలు క్యాంటీన్ వడ్డించడం అన్ని చేయడం జరుగుతుందండి. మాకు 2022లోని సీఎం గారు 18,000 జీతం మీకు పెంచుతామని మాకు మాట ఇచ్చారు తప్ప జీవో ఇప్పటి వరకు కూడా విడుదల చేయలేదండి. ఆ ఫైల్ అయితే గవర్నర్ టేబుల్ మీద ఉన్నదండి. ఎవరు కూడా మా కోసం పట్టించుకోవట్లేదండి. స్కూల్లో మట్టుకు ఎట్టి శాఖలో మట్టుకు అవుతుందండి. పర్మనెంట్ వాళ్ళందరూ కూడా పాండిచేరి వెళ్ళి మళ్ళీ తిరిగి యథావిధిగా యానం వచ్చారు కానీ వాళ్ళ ఆఫీసుల్లో తప్ప స్కూల్కి మట్టుకు రావట్లేదండి. ఒకవేళ స్కూల్లో వేసినా కూడా మేము కూర్చునే ఉంటాం తప్ప మేము పని చేయము, మేము చీపురు పట్టి తొడము. అలాంటి పరిస్థితి ఎవరికి సిగ్గు చేయటం అనేది యానంలో ఉన్నటువంటి నాయకులారా, మీకు సిగ్గు, ఎగ్గు, ఆత్మస్థైర్యం ఇలాంటివి ఏమన్నా ఉంటే ఆలోచించి వీళ్ళకి చేయండి. అంతే తప్ప ఈ సమస్యలు ఇదిగో జీవో వచ్చేసింది, అదిగో జీవో వచ్చేసింది, ఇదిగో ఫలానా సోషల్ మీడియాలో వీళ్ళ సమస్యలు మేము తీర్చేసాం, లేదంటే వీళ్ళకి ఎంత జీతాలు పెంచేసాం, సొల్లు కబుర్లు చెప్పొద్దు. కేవలం వెళ్ళి ఓటర్లుగా మాత్రం చూడడం ఏమాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళే మనుషులు ఒకేసారి పుడతారండి ఎవరైనా సరే. వాళ్ళ కోరికల్ని కనీస స్థాయిలో కూడా తీర్చుకోలేనటువంటి మహిళలుగా అబలలుగా మీరు తీర్చిదే యానం రాజీవ్ గాంధీ బ్రేక్ఫాస్ట్ వర్కర్స్ మరి వీళ్ళందరూ కూడా ప్రభుత్వ స్కూల్లో ఆ విద్యార్థులకి బ్రేక్ఫాస్ట్ నుంచి వాళ్ళకి వాష్రూమ్లు, రూమ్ క్లీన్ చేయడం వంటి పనులు